అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా ఉండాలంటే అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఏ సమస్య అయినా మగవాడు భరిస్తాడు, కానీ అంటే శరీరం అధికంగా కొవ్వు ఉన్నప్పటికీ, అంటే అధికంగా వెయిట్ ఉన్నప్పటికీ, షుగర్ ఉన్నప్పటికీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ, లేకపోతే హార్మోన్ సమస్యలు ఉన్నప్పటికీ, ఇలా బీపీ ఉన్నప్పటికీ ఎలాంటి బాధలైనా భరిస్తాడు, కానీ శృంగారపరంగా భాగస్వామితో శృంగారపరమైనటువంటి సంతృప్తి పొందలేకపోతే అతను పడేటువంటి బాధ వర్ణాతీతం. ఈ నేపథ్యంలో గత కొన్ని వీడియోల్లో కూడా ఈ శృంగారపరమైనటువంటి సమస్యలు పురుషుల్లో ఎలాంటివి వస్తాయి, ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి ఔషధాలు మీరు వాడుకోవచ్చు, అదేవిధంగా చాలామంది పురుషుల్లో కొన్ని రకాలైనటువంటి సందేహాలు కూడా వస్తుంటాయి. ఆ సందేహాలకు ఖచ్చితమైనటువంటి సమాధానాలు ఏంటి అంటే, కొంతమంది పురుషులు వాళ్ళ యొక్క పురుషాంగం గురించి, వాళ్ళ యొక్క పురుషాంగం యొక్క సైజు గురించి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది అంగస్తంభన జరిగినప్పుడు పురుషాంగం ఎలా ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అని చెప్పేసి తెలిసి తెలియక రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. మరికొంతమంది స్ఖలనం అంటే ఈ శుక్రస్ఖలనం విషయంలో కూడా రకరకాలుగా అపోహలకు గురయ్యేసి దానికి ప్రభావం చేత మానసికంగా గురయ్యేటువంటి పరిస్థితి, మానసిక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి అపోహలకి వాస్తవాలేంటి, ఆ వాస్తవాలను మీరు ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత చక్కటి సుఖమైనటువంటి సంసార జీవితాన్ని ఎలా గడుపుకోవచ్చు మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక డౌట్ గురించి చెప్పబోతున్నాను. ఆ యొక్క డౌట్ చెప్పేసేసి రతి సామర్థ్యం, శృంగార సామర్థ్యం బాగా ఉండేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలో తెలియజేస్తాను. కొంతమంది వాళ్ళకు మానసికంగా ఒక రకమైనటువంటి సమస్య ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పురుషాంగము ఇంతకు ముందులాగా లేదని చెప్పేసి రోజు రోజుకి కడుపు భాగంలోకి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ యొక్క మానసికమైనటువంటి సమస్యతో బాధపడుతుంటారు. ఈ యొక్క సమస్య అంటే ఈ యొక్క సమస్యనే కోర అని చెప్పేసి ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారు అన్నమాట. కోర అంటే తాబేలు తల అని చెప్పేసి స్థూలంగా దీని అర్థం చెప్పుకోవచ్చు. తాబేలు ఏ విధంగా అయితే తన తలను ముందుకు చాపేసి క్రమక్రమంగా లోపలికి వెళ్ళేసేసి అసలు ఆ యొక్క తల కనిపించకపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, అదేవిధంగా వీళ్ళు కూడా 100లో దాదాపు 90% మంది, 99% మంది కూడా ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి సమస్య లేకపోయినప్పటికీ మానసికంగా ఈ యొక్క పురుషాంగము క్రమక్రమంగా లోపలికి వెళ్ళిపోతుంది, నేను భాగస్వామిని సంతృప్తిపరచలేనటువంటి పద్ధతిలో మరింత మానసికమైనటువంటి కుంగుబాటుకు లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలి, కానీ మరి మీరు బాధపడడం ఏమాత్రం మంచిది కాదు, అది మీ కుటుంబానికి మంచిది కాదు, సమాజానికి కూడా శ్రేయోదాయకం కాదు. ఈ శృంగార సామర్థ్యం బాగా ఉండేందుకు ఒక ఔషధాన్ని చెప్తాను. ఈ యొక్క ఔషధాన్ని కూడా కొన్నాళ్ల పాటు వాడి ఆపేస్తే సరిపోతుంది అన్నమాట. గత కొన్ని వీడియోల్లో కూడా ప్రతి సమస్యకి అంటే కోరికలు బాగా పెరిగేందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, అంగస్తంభన బాగా జరిగేందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, స్ఖలనం త్వరగా కాకుండా ఉండేందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, చక్కటి భావప్రాప్తి పొందేందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదలైన వివరాలు సమగ్రంగా మీకు తెలియజేయడం జరిగింది. ఈ శృంగార సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ వీడియోలో మరొక ఫార్ములాని మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ యొక్క ఫార్ములా అంటే ఉదయం పూట ఒక రకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి, సాయంత్రం పూట ఒక రకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే, రాత్రిపూట 100 మిల్లీలీటర్ల మరిగే నీటిలో 5 బాదాం పప్పులు, 2.5 గ్రాము అంటే ఒక అర టీ స్పూను గసగసాలు, అదేవిధంగా ఒక అర టీ స్పూను తాటి బెల్లము వేసేసి ఉదయం పూట బాదాం పప్పుల మీద ఉన్నటువంటి పొట్టును తొలగించేసేసి ఆ పదార్థాన్ని అంతా తినేసేయాలన్నమాట. కొద్దిగా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు కూడా తాగేసేయాలన్నమాట. ఈ విధంగా రోజు ఉదయం పూట చేయాలి. అదేవిధంగా సాయంత్రం పూట కానీ లేదా రాత్రిపూట కానీ మరొక ఔషధాన్ని సేవించాలి. ఆ ఔషధము కేవలం ఒకే ఒక ఔషధం. ఆ ఔషధం పేరే కురాసాని వాము. బాగా నిదానంగా రాసుకోండి. కురాసాని వాము. ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టలు కూడా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసేసి నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి
ఒక్కటే ఒక గ్రామ్, అంతకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా వాడుకోకూడదు అనమాట. ఒక్కటే ఒక గ్రామ్ ఆ యొక్క కురాసాని వాము నమిలి మింగేసి 1 కప్పు గోరువెచ్చని పాలు సేవించాలి, ఇంతే. ఉదయం పూట బాదాం పప్పులు, అదేవిధంగా గసగసాలు, తాటి బెల్లము లేదా తాటి కలకండ కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని, సాయంత్రం లేదా రాత్రి కురాసాని వాము, కేవలం ఈ 2 ఔషధాలే. ఈ విధంగా సేవించడం వల్ల అతి త్వరలోనే వాళ్ళకు సంబంధించినటువంటి శృంగారపరమైనటువంటి ఇబ్బందులు, అంటే కోరికలు సరిగ్గా లేకపోవడం కానీ, స్తంభన సరిగ్గా లేకపోవడం కానీ, అదేవిధంగా స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా చెక్ పెట్టేందుకు ఈ ఔషధం చాలా చక్కగా సహకరిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి ఔషధాలు చాలా శక్తివంతమైనటువంటి ఔషధాలు కాబట్టి కొన్నాళ్ల పాటు మాత్రమే వాడుకోవాల్సినటువంటి ఔషధాలే కానీ దీర్ఘకాలం పాటు, అంటే మనం ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి ఔషధాలు అయితే దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు. కానీ ఇలాంటి ఔషధాలు మాత్రం రిజర్వ్ డ్రగ్స్ అనమాట. అంటే దీర్ఘకాలం పాటు వాడుకోకూడదు, కొన్నాళ్ల పాటు వాడుకోవాలి. మీకు అవకాశం ఉండి వీలైతే సమీపంలో వైద్య నిపుణులు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించి వాడుకోవడం మరీ మంచిది. లేని పక్షంలో కొన్నాళ్ల పాటు వాడుకోవాల్సిందే కానీ ఎక్కువ వాడుకోకూడదు. అంతేకాకుండా ప్రమాణం కూడా నేను చెప్పినటువంటి ప్రమాణం వాడుకోవాలి, కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఇంతకంటే ఎక్కువ మాత్రం వాడకూడదు అనమాట. చూశారు కదా ఎంత చక్కటి, ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఈ అంశాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, మీ చిట్టిబొట్ల.